ప్రభువునందు ప్రియమైన నా ప్రియ ఆత్మీయ పిల్లలకు యావత్ ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తు యందు నిలిచి నడిచే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శుభనామములో నా శుభాశీస్సులు తెలియజేస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ లాక్డౌన్ సందర్భంలో ఎవరింటి దగ్గర వారే ప్రతి ఆదివారం ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధన జరిగించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆయన దీనదాసుడిగా నా కుటుంబంతో సహా ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన నా నోట పెట్టిన మాటలను వీడియో చేసి మీకు పంపించడం జరుగుతుంది. కనుక ఈ వీడియోని చూసి ఆలకించి ఆత్మీయ జీవితంలో బలపరచబడి ధైర్యపరచబడి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, ఈ బహుభయంకరమైన దినాలలో, ఈ అపాయకరమైన కాలంలో, ఈ దుర్దినాలలో మనం ఏమి చేయాలి? ఏం చేస్తే కరోనా వైరస్ బారి నుండి మనం తప్పించబడగలము? ఏం చేస్తే ఈ కీడుకరమైనటువంటి వాతావరణం నుంచి మనము విడిపించబడగలము అనే కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మీకు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలను మీకు చెప్పాలని ఆశతో మీ ముందుకు వస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటలు విని ఆ విధంగా చేసి, ప్రభు ఏం చెప్తున్నారో ఆ విధంగా చేసి దైవాశీస్సులు పొందుకుంటూ దేవుళ్ళు ఎదిగి ముందుకు సాగాలని మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రస్తుత కాలంలో మనం ఏమి చేయాలి, ఏది అవసరమైనది, ఏది ఉత్తమమైనది, దాని విషయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. లూకా శుభవార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం జాగ్రత్తగా పరిశీలనగా చదువుకొని అర్థం చేసుకున్నట్లయితే, అక్కడ బేతనీ అనే గ్రామం ఒకటి ఉంది. అది యెరూషలేమునకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ బేతనీ అనే గ్రామంలో చాలా కుటుంబాలు ఉన్నవి. కానీ ఆ బేతనీ గ్రామంలో యేసు చేత ప్రేమించబడిన కుటుంబము, యేసును చేర్చుకుని యేసుని ప్రేమించిన కుటుంబము ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. మార్తా, మరియా అక్క చెల్లెళ్ళు. వారికి ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడి పేరు లాజరు. ఆ 3 ఒక కుటుంబంగా ఆ బేతనీ గ్రామంలో నివాసం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ భూలోకంలో సంచరిస్తూ మారుమనసు పొందుకోండి, పరలోక రాజ్యం సమీపించినదని సువార్త ప్రకటిస్తూ, పగలంతా కాలినడకను సువార్తను ప్రకటిస్తూ, రాత్రంతా ఒలీవల కొండ మీద ప్రార్థన చేసినటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. 33.5 సంవత్సరాల తన జీవితంలో 30 సంవత్సరాల తండ్రికి సహకారిగా ఉంటూ 3.5 సంవత్సరాల సువార్త సేవ పరిచయలో ముందుకు సాగి, తాను ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో దాని నిమిత్తమే ఆయన సర్వమానవాడి యొక్క పాపమును పరిహరించిన కొరకై ఆయన కలవరిలో 3 మేకుల మధ్య వేలాడబడి రక్తమంతా దారిపోసి ప్రాణాన్ని దానంగా పెట్టిన వాడుగా కనబడుతున్నాడు. ఆ రక్తం ద్వారానే ప్రతి మనిషి యొక్క పాపం పరిహరించబడుతుందని వేదాలు కూడా చెబుతున్నవి. కనుక ఆయన కాలినడకను బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటన నిమిత్తం వెళ్ళినప్పుడు, ఆ కుటుంబంలో మార్త యేసయ్యను చేర్చుకుంది. మార్త యేసయ్యను తన ఇంట చేర్చుకుంది.
ఆ ఇంట ఇంకా ఇద్దరున్నారు, మరియ ఉంది, లాజరు ఉన్నాడు. లాజరు అక్కడ కనబడ్డు, కానీ మరియ అయితే యేసు పాదాల దగ్గర కూర్చుని యేసు నోట నుండి వచ్చే ప్రతి మాటను శ్రద్ధగా వింటూ చాలా ఆసక్తి చూపిస్తూ భక్తిభావాలతో ముందుకు సాగుతున్నట్లుగా మనకు చూస్తాం. మార్త అయితే విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని ఈ పని ఆ పని ఆ పని ఈ పని పెట్టుకుని కాస్త దూరంగా ఉంటుంది. పైగా ఏముంటుందంటే, యేసయ్య, నా చెల్లెలు మరియా నీ పాదాల దగ్గర కూర్చుంది, ఈ పనులని నిన్ను అకృదాన్ని చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయడానికి పంపించవా అన్నప్పుడు యేసయ్య అంటాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి నేను తీసివేయలేను. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమెకు మరి అనే సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. అది ఉత్తమమైన దానిగా ఎంచి యేసయ్య మార్తతో చెప్తున్నాడు, మార్తాను విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని ఏది యోగ్యమైనదో ఏది ఉత్తమమైనదో నువ్వు గ్రహించట్లేదమ్మా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. యేసు పాదాల దగ్గర కూర్చుని యేసు నోట నుండి వచ్చే ఆ దయగల మాటలు వింటూ అలా ఉండిపోయింది. మరలా యేసయ్య అంటాడు, అవసరమైనది ఒక్కటే అంటాడు. ఏంటది అవసరమైనదంటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అవసరమైనది ఒక్కటే. ఈ బహుభయంకరమైన దినాలలో ఎక్కడ చూసినా వైరస్ విపరీతంగా విస్తరిస్తూ ప్రజలను భయభీతులు చేస్తున్నటువంటి దినాలలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు చేయవలసిన పని ఏంటంటే, ఆయన పాద సాన్నిధ్యంలో కొన్ని గంటలు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ, ప్రభువా మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా మండలాన్ని కాపాడండి, మా గ్రామాలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి అని బద్దలాసన హృదయంతో, బరువెక్కన గుండెతో కన్నీళ్లుగా వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన కృప మన మీద దిగులాగున, ఆయన కృప మన దేశం మీదకి దిగివచ్చి దేవుడు ఈ కరోనా వైరస్ నువ్వు తరిమేయులాగున ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఆత్మీయ బిడ్డ చేయవలసిన పని ఏంటంటే, ప్రార్థించు. ఎన్నో పనులుంటాయి, ఆ పనులన్నీ పక్కన పెట్టి అవసరమైనది ఏమిటి, ఉత్తమమైనది ఏంటి, మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు వింటుంది. అవసరమైనది ఒక్కటే. ఈ రోజుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుని గంటలు మోకరించి కన్నీళ్ళుగా వచ్చి బరువెక్కిన గుండెతో భారభరితమైన హృదయంతో ప్రార్థించాలని ఆయన దీనదాసునిగా మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, ఆ బేతనీ గ్రామంలో ఆ కుటుంబంలో భయంకరమైన శ్రమ వచ్చి పడింది, భయంకరమైన శోధన వచ్చి పడింది. యోహాను సువార్త మనం 12వ అధ్యాయం తెరిచి అలా పట్టుకుని ఉండండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, ఆ గృహంలో తన తమ్ముడైనటువంటి లాజరు జబ్బు పడిపోతాడు. జబ్బు పడిపోయాడని, లాజరు జబ్బు పడ్డాడని కౌరు పంపించిన ఆ కౌరు తెలిసిన తర్వాత కూడా యేసయ్య అలా ఉండిపోతాడు. 4 రోజులు నువ్వు ప్రేమించుతున్నటువంటి లాజరు జబ్బు చేసిందయ్యా, రోగిష్ఠుడయ్యాడు, వచ్చి కాస్త ఆదుకోవా అని కౌరు పంపించినా కూడా తాను నిలుచున్న చోటనే అలా ఉండిపోయాడు 4 రోజులు.
కౌరు పంపించిన వెంటనే వెళ్ళాలి కదా, కానీ ఎందుకు వెళ్ళలేదు అనే సంగతి తర్వాత మీకు తెలుసుద్ది. ప్రియులారా గమనించండి, 4 రోజుల తర్వాత తన శిష్యులతో అన్నాడు, మనం యూదయ వెళదాము, అనగా బెతనీ గ్రామానికి వెళదాం. ఆ బెతనీ గ్రామానికి వెళదామన్నప్పుడు శిష్యులంతా సరే అన్నారు. మనము లాజరు చనిపోయాడయ్యా, చనిపోయిన లాజరు దగ్గరికి వెళదామన్నప్పుడు శిష్యులంతా బయలుదేరారు. యేసయ్య బెతనీ గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా మార్తా మరియల ఇంటికి రాలేదు, దూరంగానే ఉన్నాడు, దూరంగానే నిలబడి ఉన్నాడు. వెంటనే పరుగు పరుగున వచ్చింది మార్తా. యేసయ్యా యేసయ్యా, నీ వచ్చినట్లయితే, కౌరు పంపించగానే నీ వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికుండేవాడు కదా అనంది. లేదమ్మా, నీ తమ్ముడు చనిపోయిన నీ తమ్ముడు బ్రతుకుతాడమ్మా, నాయన విశ్వాసం ఉంచు అన్నాడు. బ్రతుకుతాడయ్యా, పునరుద్ధానమున అతడు లేస్తాడని నాకు తెలుసు. పునరుద్ధానమును జీవమును నేనేనమ్మా, నువ్వు నమ్ము అని చెప్పేసి అంటాడు. ప్రియులారా గమనించండి, ఆ మార్త వెళ్ళి మరియకు చెప్పుద్ది. మరి అయితే అలాగే మౌనంగా ఉండిపోయి, మార్త అయితే ఏడుస్తుంది కానీ మౌనం ఏమండి, మరి అయితే అలా మౌనంగా యేసు వైపు చూస్తూ మౌనంగా అలా ఉండిపోయింది గాలిగాని. వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు మరి ఏడవట్లేదు, గుండ్రాయి చేసుకుందేమని అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మరి అనుకున్నది ఎవరి దగ్గరికి వేడాలి, ఎవరి పాదాల మీద పడాలి, ఎవరు ఈ సమస్యను పరిష్కరించేవారు అని గ్రహించినది మరియా. యేసు పాదాల మీద పడిపోవాలని అనుకుంటుంది. యేసయ్య ఎప్పుడు వస్తాడు, యేసయ్య నా కుటుంబానికి ఎప్పుడు వస్తాడు, నా ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యేసయ్య వచ్చాడు. మార్త చెప్పగానే పరుగున వెళ్ళింది. పరుగున వెళ్ళడంతో యేసు పాదాల మీద పడిపోతుందండి. అది చదువుదాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎళ్ళ నా సహోదరుడు చావకుండా నేను, ప్రభువా నీవు ఇక్కడున్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండునన్నది. ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే యేసు పాదాల మీద పడి కన్నీరు కారుస్తుందండి. యేసు పాదాల మీద పడి కన్నీరు కారుస్తుంది. మొదట మనం చూసాం, యేసు పాదాల మీద కూర్చుని ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు వింటుంది. ఆయన మాటలు మనల్ని బ్రతికించేవిగా ఉన్నవి. దావీదు అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది అని చెప్తుంటాడు. కనుక ప్రియమైన వారులారా, యేసు పాదాల దగ్గర కూర్చుని యేసు నోట నుండి వచ్చే దయగల మాటలు వింటూ ఉంది. ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. కానీ యేసు రానే వచ్చాడు. యేసు పాదాల మీద పడి ఏడుస్తుంది. యేసు ఒక్కడే ఈ సమస్య పరిష్కారం, యేసు ఒక్కడే ఇవ్వగలడని ఆమె తెలుసు. నేను చెప్తున్నాను ప్రియులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించండి. ఎవరు రక్షకుడు, రక్షించువాడు ఎవరు? ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు, కష్టకాలంలో కనికరించే దేవుడు, రక్షించు దేవుడు యేసు దేవుడు తప్ప మరొక దేవుడు ఎవ్వరూ లేరండి. కనుక ప్రియమైన వారులారా గమనించండి, ఎంతో ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి అక్కడున్న యూదులు కూడా చలించుకుపోయి వాళ్ళు కూడా ఏడ్చారండి. యూదులు ఏడుస్తున్నారు, మరియ ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి ఆ కన్నీటికి కరిగిపోయి యేసయ్య కూడా అక్కడ కన్నీళ్ళు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన మహారోదన చేశాడు. ఆయన శరీరధారణ దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు చేశాడు అని వ్రాయబడింది. యేసు కన్నీళ్లు విడిచాడు. కనుక ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే మరియా ఏడవద్దు.
ఎక్కడ ఉంచారు మీ తమ్ముడిని అన్నప్పుడు మార్త అంటుంది, వద్దయ్యా వద్దు, చనిపోయి 4 రోజులు అయిపోయిందయ్యా, ఇప్పుడు కుళ్ళు కప్పు కొడతాడయ్యా, మా తమ్ముడు కుళ్ళు కప్పు కొడతాడయ్యా. లేదు లేదు మార్తా, మార్తా, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమే. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలము. చాలామంది నమ్మకే దేవుని మహిమను చూడలేకపోతున్నారు. మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా యేసు మీద ఆనుకుని హృదయపూర్వకంగా యేసును హత్తుకుని ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడని మనం నమ్మినట్లయితే మనం తప్పనిసరిగా దేవుని యొక్క మహిమ కార్యాలను మనము మన జీవితాల్లో చూడగలమని ఇందుని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. నడండి, ఎక్కడ అతన్ని పాతిపెట్టారు? ప్రియులారా, యూదుల ఆచారం ఏంటంటే ఒక పర్వతాన్ని లేకపోతే కొండను గుహగా తొలిచి ఒక గుహలా తొలిచి ఆ గుహలో పెట్టి చనిపోయిన శవాన్ని ఆ గుహలో పెట్టి రాయిని పొల్లిస్తారు. అదేవిధంగా లాజరును కూడా ఒక గుహలో ఉంచి రాయి పొర్లించారు. యేసు అక్కడికి వెళ్ళాడు వెళ్ళేలాగున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసు మనకు మాదిరిని ఉంచిపోయాడు. మీరు కూడా ఇలా ప్రార్థన చేసుకోవాలని మాదిరిని ఉంచిపోయాడు. గుహ ఎదురుగా నిలబడ్డాడు. జనాలు చాలామంది ఉన్నారు. శిష్యులు కూడా 12 మంది అలా ఉన్నారు. యేసు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా? ప్రభు నందు ప్రియులారా, 41వ వచనం చదువుతున్నాను. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపిదువని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నందుకు నీకు స్తోత్రాలు. నేను అడిగినవన్నీ ఇచ్చినందుకు స్తోత్రాలు. నేను ప్రార్థించినవన్నీ పొందినాను ప్రభువా. నమ్ముచున్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి కావాలి అవి కావాలని ప్రార్థన చేస్తున్నా మంచిదే. ప్రభు అన్నాడు, మొదట నా రాజ్యం నీతిని మొదట వెతకండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి నాకు తెలియదు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఆయన సన్నిధిని మొదట వెతకాలి. సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. దేవుని సన్నిధిలో నిలిచి నడవాలి. ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి. అడిగినవన్నీ పొందినట్లుగా నమ్ముడి. ప్రార్థన చేసిన తర్వాత ఏ విషయాల గురించి ప్రార్థన చేశామో ఆ విషయాలన్నీ ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు మాకు దయచేసిన దీవెలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇదిగో ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు, ఈ కార్యాలు మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొంతసేపు మరలా దేవుని స్తుతిస్తూ, ప్రభువా, మీరు మా మనవి వింటున్నావు, మీరు మా మనవిని ఎల్లప్పుడూ వింటున్నందుకు నీ స్తోత్రాలు. ఇప్పుడే కాదు, ప్రతిసారి నేను ప్రార్థించినప్పుడల్లా నా ప్రార్థన ఆలకించి ప్రార్థనగా జవాబిస్తున్నందుకు నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నానని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించేవాళ్ళముగా, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళముగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే నీకు జవాబు వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన ముగించక మునిపే నీకు జవాబు వస్తుంది. నువ్వేమేమి అడుగుతున్నావో యేసయ్యకు తెలుసు. అన్నీ అడగకూడదండి, అవసరమైనవి అడగాలి. ఏది అవసరమో, మనకేమివ్వటం అవసరమో యేసయ్యకు తెలుసు. కనుక యేసయ్యకు మాదిరిని చూపిస్తున్నాడు. ఆ ప్రార్థనలో మాదిరి చూపిస్తున్నాడు. యేసు కనులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నామని
నేను ఎరుగుదును. ప్రభునందు ప్రియుల అతిశయించకూడదు, కానీ నా ప్రభునందు నేను అతిశయిస్తున్నాను. ఒక సహోదరి హాస్పిటల్లో ఉంది. ఆ సహోదరి డాక్టర్ చెప్పారు, హార్ట్ డాక్టరు, ఈమె ఆపరేషన్ మంచిగా లేదు, ఆపరేషన్ జరుగుతుండగా హార్ట్ ఫెయిల్ అయితే ఏం చెప్పలేమన్నారు. తర్వాత కిడ్నీస్ డాక్టర్ గారు, కిడ్నీస్ మంచిగా లేవన్నారు, ఊపిరితిత్తులు మంచిగా లేవన్నారు. ఈమె ఆపరేషన్ చేసినా చనిపోద్ది, చేయకపోయినా చనిపోద్ది అన్నారు. ఆ డాక్టర్ అన్నాడు, తీసుకెళ్ళేటప్పుడు అన్నాడు, పక్క ఆడుతాడు అన్నాడు, ఈమెను సజీవంగానే లోపల తీసుకెళ్తున్నా కానీ ఏమో ఈమెను మరలా ఇలా తీసుకొస్తామని నేను గ్యారంటీ చెప్పలేనన్నాడు. ఈ విషయాలని ఫోన్లో చెప్పాడు ఒక ఆత్మీయ కుమారుడు. చెప్తే నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నా ప్రార్థన ఎల్లప్పుడూ మీరు వింటున్నందుకు నీకు స్తోత్రాలు. ఆ సోదరికి ఏ విధమైనటువంటి ప్రమాదం వాటిల్లకూడదు ప్రభువా, ఏ విధమైనటువంటి డాక్టర్లు చెప్పినట్లుగా ఏ విధమైనటువంటి ప్రమాదం వాటిల్లకూడదు. చక్కగా ఆపరేషన్ జరగాలి, చక్కగా బయటికి రావాలి ప్రభువా అని ప్రార్థన చేసి నా మనవి వినినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. దేవుడు నా మనవిని ఆలకించి అనేకులు ప్రార్థన అంగీకరించి ఆ సోదరుని ఆపరేషన్ థియేటర్లో నుంచి సజీవంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి. ఎల్లప్పుడూ మన మనవిని వింటున్న యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, లాజరు ప్రేత వస్త్రాలతో కట్టబడి బండరాయి వెనక ఉన్నాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు యేసు మాటలో శక్తి ఉంది, యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు ఉమ్ములో శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. మాట మాత్రం సెలవిచ్చిన తోడనే ఆ మాట లాజరులోనికి వెళ్ళి లాజరుకు జీవం పోసింది. ప్రేత వస్త్రాలతో కట్టబడినట్టు లాజరు దిక్కులు లేచి నిలిచాడు, నడుచుకుంటూ వచ్చాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆ వస్త్రాలు కట్టబడినటువంటి వస్త్రాలు విప్పండి అన్నాడు. మొట్టమొదట అన్నాడు, ఈ బండను తొలగించండి అన్నాడు. ఆ సమాధి రాయను తొలగించండి అన్నాడు. ఈ కట్లు విప్పి పోనివాడు అన్నాడు. బండను తొలగించలేడా యేసయ్య? తొలగించగలడు. మనం చేయాల్సిన పని ఏంటంటే బండ హృదయాలను బద్దలు కొట్టుకుని, బండదేరినటువంటి మనసులను బద్దలు కొట్టుకుని యేసు పాద సాన్నిధ్యంలో కన్నీళ్ళు గార్చాలి. అంతేకాదు కట్లు విప్పుడు అన్నాడు. ఏ కట్లవి? పాపమనే కట్ల చేత బంధింపబడిన మానవుడు పాపమనే కట్ల నుండి విడిపించబడాలి. దేవుడు చేయాల్సిన పని మనకు చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఇదంతా జరిగిన తరువాత మరియా తన కుటుంబంలో వారి జీవితంలో జరిగిన ఈ అద్భుతమైన ఈ ఆశ్చర్యకరమైన సంగతిని చూసుకుని ఒక కృతజ్ఞత కూటం పెట్టుకుని యేసయ్యని పిలిచి, యేసు శిష్యులను పిలిచి పెద్ద విందు చేసిందండి. యేసుకు పెద్ద విందు చేసింది. ఆ విందులో ఆ విందుకి యేసయ్య వచ్చాడు. మరియా అచ్చ జటామాంసత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని, అచ్చ జటామాంసత్తరు సేరున్నర తీసుకుని యేసు పాదాలకు పూసింది. తన కురులతో యేసు పాదాలు తుడిచింది. ఆ శిష్యుల్లో ఒకడు అంటాడు, ఈ విలువైన అత్తరు ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? దీన్ని నమ్మి పేదలకు పంచిపెట్టచ్చు కదా అంటున్నాడు. పేదల మీద కనికరం ఉంచి కాదు, కానీ అతడు దొంగయ్యుండి దేవుడు అప్పగించినటువంటి సొమ్ము సంచులను దొంగిలించుకుంటూ వచ్చాడు. ఆ అత్తరు ఎంత ఖరీదంటే ప్రియులారా, ఇక్కడ వ్రాసుకున్నది ఏంటంటే అత్తరు ఒక దేనారము 150 రూపాయలైతే ఎన్ని దారాలు? 150 300 దేనారాలు కమ్మి అంటున్నాడు. ఇంచుమించు 45,000 రూపాయలు ఖరీదైనటువంటి అత్తరు
అంత శ్రేష్టమైన అత్తను తీసుకొచ్చి యేసు పాదాలకు పూస్తుంది. ప్రియులారా, గమనించండి, యేసయ్య చేసినటువంటి ఉపకారాలను మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాభావం చూపించి యేసును ఘనపరచాలి, యేసును మహింపరచాలి. ప్రియులారా, గమనించండి, 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజరు, కంపుకొట్టే లాజర్ని యేసయ్య లేవనెత్తగలిగాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. 12 సంవత్సరాల రక్తస్రావరం కలిగిన స్త్రీని ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడదని అనుకుంది. విశ్వాసంతో యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె రక్తధార కట్టింది. 18 సంవత్సరాలు గూని కలిగిన స్త్రీని లేవనెత్తాడు నా యేసయ్య. 38 సంవత్సరాలు కోనేటిగట్టు మీద పడి ఉన్నటువంటి రోగిని లేవనెత్తాడు యేసయ్య. 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజరును సైతం లేవనెత్తాడు నా యేసయ్య. యేసు సర్వశక్తిమంతుడు, యేసు ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు, యేసు ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాలలో, ఈ బహుభయంకరమైన దినాల్లో యేసు పాదాల మీద పడిపోయి, యేసు పాదాల మీద పడి కన్నీళ్ళు గారిస్తే ఈ విపత్కరమైన పరిస్థితి నుండి మనలను విడిపించగలడు, తప్పించగలడని నేను విశ్వసిస్తూ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. కనుక ప్రియులారా, ఈ కార్యం జరిగినప్పటికీ ఈ కార్యం చూసి అనేకులు యేసునందు విశ్వసించారు. ఎందుకు తొందరగా రాలేదు అంటే, అప్పటికే నయీను గ్రామంలో యాయీరు కుమారుణ్ణి లేవనెత్తాడు, కుమార్తెను లేవనెత్తాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఒకరోజు చనిపోయిన వారిని లేవనెత్తాడు. 4 రోజులు కుళ్ళు కంపు కొట్టే వారిని కూడా లేవనెత్తగలంటే లేవనెత్తగలిగిన శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. బ్రతికించగలిగిన శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. ఎండిన ఎముకలకు జీవమునిచ్చే దేవుడు నా దేవుడు. యెహెజ్కేలు గ్రంథం మనం 37 అధ్యాయంలో 5వ వచనం చూసినప్పుడైతే ఎండిన ఎముకలకు జీవమునిచ్చి నడిపించిన మహాసైన్యం అయిపోయిందండి. ఈ ఎండిన ఎముకలు ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా కనబడుతున్నాయని గ్రంథకర్త వ్రాస్తాడు. ఎండిన ఎముకలుగా ఉన్నామా మనము? జీవము కలిగిన ఎముకలుగా ఉన్నామా మనము? ప్రియులారా, ఎలీషా అనే భక్తుడు చాలా భక్తిపరుడు. అతడు చనిపోయిన తర్వాత అతను ఒక చోట పాతిపెట్టారు. ఆ సైన్యంలో ఒకడు చనిపోతే ఆ సైనికుడిని తీసుకొచ్చి అక్కడ ఎలీషా సమాధి ఉన్నదని వాళ్ళకి తెలియక గోయి తీసి ఆ గోతులో పాతిపెట్టడానికి, సైనికుని గోతులో పాతిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ సమాధిలో ఎలీషా ఎముక ఆ సైనికుడికి తగిలింది. ఆ సైనికుడు తగిలి ఆ సైనికుడు దిగ్గులు లేచి నిలబడ్డాడు. చచ్చిపోయినట్టు సహితము నిలబడ్డాడు. భక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడి అభిషేకింపబడినటువంటి ఎలీషాలో చచ్చిపోయిన తర్వాత కూడా తన ఎముకల్లో జీవమున్నదనే సంగతి అక్కడ మనకు బయలుపరచబడింది. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్టే మనకు అక్కడ అర్థమవుతుంది. కనుక ప్రియులారా, చనిపోయినటువంటి సైనికుడు దిగ్గులు లేచాడు. మనకి ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి మనము. ఒకటి, మరియా ఏది ఉత్తమమైనదో ఏర్పాటు ఎన్నుకుని యేసు పాదాల దగ్గర కూర్చుని యేసు నోటి నుండి వచ్చే దయగల మాటలు వింటుంది. ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాటలో శక్తి ఉంది. రెండవది ఏం చేస్తుందంటే, తన కుటుంబంలో భయంకరమైన శ్రమ వచ్చింది, భయంకరమైన శోధన వచ్చింది. తను ప్రేమించిన తన తమ్ముడు చనిపోయాడు. ఎవరి వల్ల కాదు, ఇది యేసు ఒక్కడే నా తమ్ముడు బ్రతికించగలడు అనే విశ్వాసంతో ఉంది. యేసయ్య రానే వచ్చాడు. ఎవరి పాదాల మీద పడలేదు కానీ, ఎవరి దగ్గర ఆడవలేదు కానీ, వచ్చి రాగానే యేసు పాదాల మీద పడిపోయింది, కన్నీళ్లు గార్చింది. మూడవది, తన కుటుంబంలో జరిగినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి
కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుని యేసును తన ఇంట చేర్చుకుని ఆహ్వానించి గొప్ప విందు చేసి అచ్చ జటామాంసత్తరు సేరున్నర ఇంచుమించు 45,000 రూపాయలు ఆనాటి కాలంలోనే 45,000 రూపాయలు ఖరీదు చేసి అచ్చ జటామాంసత్తరును పాదాలకు పూసింది. కనుక మనం యేసు పాదాల మీద ఒరిగిపోయి, ప్రభువా ఈ కరోనా వైరస్ బాధ నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా, మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా గ్రామాన్ని కాపాడండి, మా రక్త సంబంధులు, మా ఇరుగు పొరుగు వారి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులను కాపాడండి ప్రభువా, మా ఆత్మీయ బిడ్డలను కాపాడండి ప్రభువా అని మనం ఏం చేయాలంటే ఆయన పాదాల మీద ఒలిగిపోయి ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళు కార్చాలి. అదే అవసరమైనది ఈ రోజున, అదే అవసరమైనది. వితర్కాలకి వితండవాదానికి పోక ఏది చేయాలని చేస్తే దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు గనుక, ఆయన కరుణామూర్తి అయిన దేవుడు గనుక, ఆయన జాలి గలవాడు, ప్రేమ గలవాడు గనుక ఆ నినివే పట్టణానికి రక్షించిన, ఆ నినివే పట్టణాన్ని కాపాడినటువంటి దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు చేయక దాన్ని తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు. ఆయన తప్పించి రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడని విశ్వసించి ఆయన పాదాల మీద పడి కన్నీడు గారిస్తే తప్పనిసరిగా ఈ కరోనా వైరస్ బారిన పడిపోకుండా ఆ కరోనా వైరస్ను బయటికి నెట్టివేసి తుడిచివేసి దాన్ని పంపించగలిగినటువంటి శక్తిమంతుడు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలు మీ మనస్సులో ఉంచుకుని ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలను వినండి. ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు గాల్చండి. ఆయన పాదాలకు అచ్చజటామాంసత్తరు అంటే నీ జీవితం, నీ సాక్ష్యమే ఒక అత్తరును పోల్చబడినది. నీ జీవితము దేవుని కొరకు మంచి సువాసన పరిమళ వాసనగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగని చెయ్యండి. ఈ లోకం ఎలాంటిదంటే, ఆనాడు కాలంలో ఏం జరిగిందంటే జనులంతా యేసును వెంబడించి వెళ్ళిపోతున్నారు. ఈనాటి కాలంలో కూడా ప్రజలంతా యేసును వెంబడించి ముందుకు సాగుతున్నారు. జనులంతా అలా వెళ్ళిపోతాం చూసి యూదులు అనుకున్నారు, అమ్మో ఇలా విడిచిపెట్టేస్తే జనులంతా, ప్రజలంతా ఆయనతో వెళ్ళిపోతున్నారే. ఇక్కడ రాయబడిన 19వ వచనంలో, ఇదిగో 12వ వచనం, 12వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నదని చెప్పుకోండి. ఇలా విడిచిపెట్టేస్తే లాభం లేదు అని బ్రతికి ఉన్న లాజరును చంపేయాలని చూశారు. బ్రతికించిన యేసును కూడా చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. బ్రతికున్న లాజరును చంపేయాలని ఆలోచన చేస్తున్నారు. బ్రతికించిన యేసును కూడా చంపేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అండి. మనుషుల యొక్క మనసులు ఎంత భయంకరమైన దురాలోచనలండి. ఈ భయంకరమైన దినాల్లో ఆ దురాలోచనలు పక్కన పెట్టి, దుర్బుద్ధిని పక్కన పెట్టి, మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచివాడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ కరోనా వైరస్ బారి నుండి తప్పించి రక్షించి విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు గారిస్తే వెంటనే దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన పాదాల చెంత ఉంటావా? ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు గార్చడానికి ఇష్టపడుతున్నావా? నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని. మా దేశంలో ప్రజలను రక్షించండి, మా రాష్ట్రంలో ప్రజలను రక్షించండి, మా గ్రామ ప్రజలను రక్షించండి ప్రభువా. ఈ కరోనా వైరస్ వారిని పడిపోకుండా సహాయం చేయడానికి కన్నీళ్లు గారుద్దాం. యేసు పాదాల మీద కన్నీళ్లు గారుద్దాం. యేసు కనికర సంపన్నుడైన దేవుడు, కరుణామూర్తైన దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు, మనమును ఆలకించే దేవుడు, మనకు ప్రార్థనలు ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవా, బహుభయంకరముడి దినాలలో ఉన్నామయ్యా, దుర్దినాలలో ఉన్నామయ్యా, అపాయకరముడి కాలంలో ఉన్నామయ్యా, ఏ క్షణమున ఏం సంభిస్తుందో తెలియని దినాలలో ఉన్నామయ్యా. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వినబడుతున్నాయి తండ్రి.
లక్షలాది ప్రజలు రక్షణ లేక నశించిపోతున్నారయ్యా. రక్షించండి, రక్షించండి. మా దేశాన్ని స్వస్థపరచండి. మా గ్రామ ప్రజలు రక్షించండి. మా రాష్ట్ర ప్రజలు రక్షించండి. దేవా నీకు వందనాలు స్వామి. మరి ఉత్తమమైన దాన్ని కొంది ప్రభు. అలాగనే మేము ఉత్తముడా ఉండేవాడు ఉపకారి అందరినీ అయా రక్షించువాడా నీకు వందనాలు స్వామి. దేవా సమస్య వచ్చినప్పుడు నీ పాదాల మీద ఒరిగిపోయింది ప్రభు. కన్నీళ్ళు కార్చిందయ్యా. ఆమె కన్నీళ్ళు తీసాది, కన్నీళ్ళు పెట్టించేటట్లుగా కన్నీళ్ళు కార్చింది తండ్రి నీకు వందనాలు స్వామి. 4 రోజులు సమాధులు ఉత్సవాలు సైతం లేవనెత్తగలిగిన శక్తివంతుడు సమర్థుడైన దేవుడు తండ్రి. కృతజ్ఞతాభావంతో హృదయపూర్వకంగా అయా నేను గనపరిచింది తండ్రి, నేను భయపరిచింది. లోకం చెడ్డది, భౌమైకరమైన దినాలలో ఉన్నావు ప్రభు. ఏది యోగ్యమైనది, ఏది విలువైనది, ఏది ఘనమైనది మేము తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభు. ఏది అవసరం అదే చేయడానికి కృప చూపించి నడిపించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. దయతో మీరు దృష్టించండి. ఏ సతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొలుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, యేసు రక్తమే ఇచ్చాయి. ప్రవేశనాలు సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.